4 + 3 7 ఎవరు కలిపిన 7 వేరే రాదు కదా. అదే విధంగా జ్యోతిష్యం అనేది కూడా ఒక లెక్కల్ లాంటిదే, మ్యాథ్స్ లాంటిదే. శాస్త్రీయంగా చూస్తే ఎవడు చెప్పినా మీ ఫలితాలు అలాగే ఉంటుంది. అలా అయితే మనకి వచ్చినటువంటి యోగాలు మంచిదే, అది ఉండాలి. లేదా ముందు ముందు మనకి ఒక పెద్ద ఆపద వచ్చేలాగా ఉంది, దాన్ని ఆపాలి. ఆపద వచ్చేసింది, దాని నుంచి త్వరగా బయటికి రావాలి. ఇలా మీరు ఆలోచిస్తుంటే దానికి మంచి ఒక ఆచార్యులను చూసి ఒక అడ్వైస్ అడగాలి. ఇప్పుడు చూడండి, చాలామంది చాలా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు బయటకు వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూతబడి ఉండడం మీ కళ్ళారా మీరే చూసింటారు. పెద్ద పెద్ద ప్రస్థానం అన్నీ ఏళ్ల తడబడి శిథిలంగా ఉన్నది మీరు చూసింటారు. అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళంతా పేరు ప్రతిష్ట ఐశ్వర్యవంతులంతా జైల్లో వాసిస్తున్నారని విని ఉంటారు. కొంచెం ఆలోచించి చూస్తే, కొంచెం వెనక్కి చూస్తే ఇంతకు ముందే చెప్పిన ఫ్యాక్టరీలు